రాష్ట్ర హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా హెడ్ క్వార్టర్ బొమ్మూరు సెంటర్లో మాదిగల ఆడపడుచు హోం మినిస్టర్ వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు, అవమానకరమైన మాటలు గుంటూరులో వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ బొమ్మూరు హైవే దిగ్బంధం చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ బయ్యవరపు రాజేశ్వర్ మాదిగ, గడ్డం వినోద్ మాదిగ, ఎంఆర్పీఎస్ అండ్ ఎంఎస్ఎఫ్ రాజమండ్రి టౌన్ కమిటీ కన్వీనర్ తోలేటి రామ్ ప్రసాద్ మాదిగ, ఎంఎస్ఎఫ్ ఇన్ఛార్జ్ వైరాల రమేష్ మాదిగ, టౌన్ కో ఇన్ఛార్జ్ రాచర్ల సుధాకర్ మాదిగ, యువసేన ఇన్ఛార్జ్ పెదకూడ ఎల్లారావు మాదిగ, కూరాకుల రాజు తదితరులు పాల్గొన్నారు. అంబటి రాంబాబుపై వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తీవ్రమైన ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆయన వెంటనే హోంమంత్రి అనితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం ముఖ్య కేంద్రమైన బొమ్మూరు సెంటర్లో పద్మశ్రీ మందాకృష్ణమాది గారు ఇచ్చిన పిలుపు మేరకు మొన్న హోంమంత్రి వంగలపూడి అనితపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఆయన బొమ్మని దగ్ధం చేసి నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. ఎంతకాలం అని ఒక దళితుల్ని అవహేళన చేసుకుంటూ మాట్లాడతారు. ఒక సాధారణ వ్యక్తిని మాట్లాడినట్టే మాట్లాడారు అంబటి రాంబాబు గారు. ఆయనకు రాజ్యాంగం గుర్తుందా లేదనేది మాకు అర్థం కావట్లేదు. ఆయన ఎమ్మెల్యేగా చేశాడు, మినిస్టర్గా చేశాడు, అన్ని శాఖల్లో కూడా పనిచేసిన వ్యక్తి. రాజ్యాంగం విలువలు తెలుసో తెలియదు అనేది మాకు అర్థం కాని పరిస్థితి. రాజ్యాంగం పదవి వచ్చిన తర్వాత ఏ కులమైనా ఒకే రకంగా ఉంటుంది. కులాల మార్పులు ఉంటాయి తప్ప పదవుల్లో ఎటువంటి మార్పులు ఉండవు. అటువంటి పదవులు ఆ విషయం తెలుసు కూడా అంబటి రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది మాదిగ జాతిని కాదు, దళిత జాతి యావత్తుని కూడా కించపరిచే విధంగా ఉందని మేము భావిస్తున్నాము. ఈ చర్యల్ని వెంటనే ఎంఆర్పీఎస్ ఖండిస్తుంది. ఆయన పద్ధతిని మార్చుకోకపోతే తీవ్ర ఆందోళన చేపడతామని సిద్ధంగా ఉన్నాము. ఆయన వెంటనే బేషరతుగా అనిత గారికి, హోంమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి. ఆయన చెప్పని పరిస్థితులు ఇవాళ జిల్లాలో మాత్రమే జరుగుతుంది ఈ కార్యక్రమం. ఆయన క్షమాపణ చెప్పని ఎడల ప్రతి మండల గ్రామాల్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతాయని హెచ్చరిక చేస్తున్నాము. కృష్ణమాది గారు ఇచ్చే పిలుపు మేరకు గ్రామాన మండలంలో కూడా నిరసన ప్రదర్శనలు జరుగుతాయని హెచ్చరిక చేస్తూ డిమాండ్ చేస్తున్నాము. వర్ధిల్లాలి ఎంఆర్పీఎస్ నాయకత్వం.